హాయ్ అండి. ఎప్పుడు తినే పాయసం కాకోకుండా ఇలా ఒకసారి పాయసాన్ని పన్నీర్ తోటి ట్రై చేయండి. దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలు అనేవి 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ అనేది ఈ పాలల్లో కలుపుకోవాలి. ఈ పాలల్లో నుంచి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ స్వీట్కి పన్నీర్ అనేది ఫ్రెష్గా ఉండాలి. పన్నీర్ ఫ్రెష్గా ఉంటే కనుక ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగా ఉంటుంది. 1 కప్పు పన్నీర్ అయితే కనుక 1/2 కప్పు కొబ్బరి తురుము వేయాలి ఈ స్వీట్కి. ఈ రెండింటిని పాలల్లో వేసి కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. పన్నీర్ అనేది ఎక్కువసేపు ఉడకటానికి టైం తీసుకోదు. సో త్వరగా అయిపోతుంది ఈ స్వీట్ ప్రిపరేషను. ఇలా 2 ఉడికిన తర్వాత 2 స్పూన్ల మిల్క్ మేడ్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్కు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. లాస్ట్గా మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి. అంతే, మన పన్నీర్ పాయసం రెడీ.